కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ గత పాలక కమిటీ అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాదాపు 18 సంవత్సరాలు ఒకరే అర్బన్ బ్యాంక్ పాలక వర్గంలో ఉన్న వ్యక్తి కర్ర రాజశేఖర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా కొనసాగారు. అప్పటి నుంచి దాదాపు 2017 వరకు బ్యాంకు సభ్యత్వాల్లో అక్రమంగా సభ్యత్వాలు నమోదు చేసి 18,000 సభ్యత్వాలను నమోదు చేశారు. బ్యాంకు ఖాతాదారులు అర్జీ పెట్టుకున్న రుణాల్లో ఒక్కో లోనుకు ₹1,00,000కు ₹5,000 అదనంగా కమిషన్ తీసుకున్నారు. ఇలాంటి అంశాలను రాజ్ న్యూస్ కు సమాచారం ఇవ్వడంతో గత ఏడాది నుండి నామినేటెడ్ పోస్టుల్లో చైర్మన్ గా కొనసాగుతున్న విలాస్ రెడ్డిని వివరణ అడగడంతో పాత పాలకవర్గం చేసిన తప్పులకు గాను వాళ్లకు నోటీసులు అందించారు. ఇక ప్రస్తుత పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వీటన్నింటి అంశాలపై ప్రస్తుత పాలకవర్గం చైర్మన్ విలాస్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గం 2017లో డిజాల్వ్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున నామినేటెడ్ పోస్టులో చైర్మన్ గా గడ్డం విలాస్ రెడ్డి కొనసాగుతున్నారు. మరి గతంలో పాలక వర్గాల తప్పిదాలు చాలా చోటు చేసుకోవడం జరిగింది, చాలా అక్రమాలు జరిగాయి. మరి ఆ అక్రమాలను వాళ్ళు చేసినప్పుడు వచ్చిన పాలక వర్గం ఏ విధంగా దానిపైన చర్యలు తీసుకుంది, ఇప్పుడు ప్రస్తుతానికి అర్బన్ బ్యాంకు సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి విలాస్ రెడ్డి గారు, ఒకవైపు మీరే గతంలో కూడా మాట్లాడడం జరిగింది. గత పాలక వర్గం అయితే ఒకవైపు అందులో చాలా వరకు సభ్యత్వాలు చేయడం, ఇట్లాంటి అక్రమాలు అవకతవకలు జరిగాయని మీరే మాట్లాడారు. మరి మీరు ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది? దాదాపు 1 year అయింది. ఫస్ట్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యాను. తర్వాత 6 months కింద చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. సభ్యత్వం పైన ఎంక్వైరీ పెట్టాం. ఆ ఎంక్వైరీలో కొన్ని బోగస్ ఉన్నట్టు తేలింది. దానిపైన ఒక సభ్యుడు కోర్టుకు వెళ్తే కోర్టు 4 వారాల్లో వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇచ్చింది. దాని ప్రకారం కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. 15 మంది మీద చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళ సభ్యత్వాలు కూడా తీసివేయడం జరిగింది. బోగస్ సభ్యత్వాలు దాదాపు ఒక 18,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. దాంట్లో కూడా లోన్లు ఇచ్చి వాళ్ళు లోన్ల పైన కూడా అవకతవకలు చేయడం జరిగిందని కూడా మాకు సమాచారం అందింది. దాన్ని ఏ విధంగా తీసుకున్నారు? ఒకటి ఏంటంటే అప్పుడు అంటే 2017 బిఫోర్ 18,000 ఉండే, ఒకటే ఇంట్లో 125 మంది సభ్యత్వం ఉన్నదని అప్పుడు ఒక అభ్యర్థి కోర్టుకు పోతే ఆ కోర్టు స్టే ద్వారా అప్పుడు ఎలక్షన్ ఆగిపోయినాయి. తదుపరి DCO ఆఫీస్ వాళ్ళు అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి 9,000 18,000లో 9,000 బోగస్ సభ్యతలు ఉన్నాయని తీసివేయడం జరిగింది. అది ఇప్పుడు 9,000 తీసేసి ఎలక్షన్ పోతున్నాం. ఆ సభ్యత్వాలు తీసేస్తున్నారు అయితే. కాకపోతే దానిపైన అంటే ఇప్పుడు ఎవరైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు 4 మీ దాంట్లోనే ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా ఇస్తారు మీరు? ఒకటండి, అప్పుడు 2007 to 17 మధ్య ఎవరు ఉన్నారో వారందరినీ సభ్యత్వం తొలగించడం జరిగింది. నా కమిటీలో ఉన్నారని కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు తొలగించారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పే కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళను సభ్యత్వం నుండి తొలగించడం జరిగింది. ఇప్పటివరకు 9,000 సభ్యత్వాలు బోగస్ సభ్యత్వాలు అంటే ఒక ఇంటికి దాదాపు 1 ఉండవచ్చు, 2 ఉండవచ్చు, లేదంటే ఒక 120 ఒకటే ఇంట్లో వెళ్ళడంతో అంటే దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు మీరు? అప్పటికి 120 కోర్టు తీసేయమని చెప్పింది. అప్పుడే 2017 తర్వాతనే 120 తీసేయడం జరిగింది. అలాగే డోర్ టు డోర్ సర్వే చేసి కేవైసీలు సమర్పించిన వాళ్ళకి అందరి 9,000 సభ్యత్వం తొలగించి నేను అధికారం తీసుకున్నప్పటికీ 9,000 సభ్యత్వం ఉన్నదని నాకు అధికారికంగా తెలిసింది. అంటే ఆ 9,000 సభ్యత్వాలలో ఎంతమంది లోన్లు తీసుకున్నారు? ఆ లోన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కట్టకుండా ఉన్నట్టయితే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? 9,000 మందిలో లోన్లు కట్టకుండా ఎవరు లేరు, ఇచ్చారు, అందరు కరెక్టే ఇచ్చారు. కాకపోతే కొన్ని లోపల జరిగినాయి అంటున్నారు, కానీ వాళ్ళు కమిషన్లు తీసుకున్నారా ఏం తీసుకున్నా నాకు తెలియదు. ఒక్కొక్క లోన్ ఇప్పించినప్పుడు ఒక్కొక్క ₹1,00,000 5,000 చొప్పున కూడా కమిషన్ తీసుకున్నారనే కోణంలో కూడా మాకు వార్తలు రావడం జరిగింది. నిజమా అబద్ధమా నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు ఉన్న కస్టమర్ చెప్పారు కదా, తీసుకుండవచ్చు, తీసుకున్నారని చెప్పాను, తీసుకోవాలని చెప్పాను. అవకతవకలు మాత్రం జరిగినాయని ప్రజలందరికీ తెలుసు, ప్రతి సభ్యునికి బ్యాంకులో ఉన్న ప్రతి సభ్యునికి తెలుసు. ప్రభుత్వం చొరవ చేసుకునే అవకాశం ఉండాలంటారా? ప్రభుత్వం చొరవ తీసుకోవచ్చు. దీనికి DCO ఉంటాడు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటారు, RCS ఉంటుంది, తర్వాత దీనిలో ఆడిట్ ఉంటుంది, RBI ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంతకుముందు జరిగింది, కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని స్ట్రిక్ట్ ఆన్లైన్ ఉంది కాబట్టి ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు. ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళే ఓటు హక్కు కలిగి ఉంటారు. అదేవిధంగా దీంట్లో కంపల్సరీ బ్యాంకులో ఖాతాదారుడై ఉండాలి. ఖాతా తీసుకున్నట్టయితే వాళ్ళు కంపల్సరీ లోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క లోనుకు అంటే దాదాపు 3 నుంచి 4 లక్షలు ఒక లోన్ ఇచ్చినట్టయితే దానికి దాదాపుగా ₹1,00,000కు 5,000 చొప్పున
కమిషన్ గత పాలకవర్గం కమిషన్ తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఆ కమిషన్ కూడా తీసుకున్నట్టయితే కంపల్సరీ దాన్ని కూడా రికవరీ ఏ విధంగా చేస్తారు? అంటే ఇప్పటివరకే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మరి దీన్ని ఇంకా ముందరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం తరఫున ఏమైనా ఇంకా అరెస్టు కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు. అంటే అప్పుడు దీన్ని మళ్ళీ పూర్తి కమిటీ, అంటే ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్తారు కాబట్టి పూర్తి కమిటీ అయిన అనంతరం కూడా దానిపైన ఫర్దర్గా లోతుగా యాక్షన్ తీసుకొని డీప్గా దాన్ని పరిశీలించడం జరుగుతుంది. దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని ఒకవైపు చైర్మన్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ నుండి.